ఆలోచించినా చాలా తక్కువ మంది ఆలోచించుంటారు. ఇన్నేళ్ళగా వినాయక చవితి సెలబ్రేట్ చేసుకుంటున్నాము, గణపతి బప్ప మోరియా, గణపతి బప్ప మోరియా అంటున్నాము. అసలు ఈ మోరియా పదానికి అర్థం ఏంటి? ఏదో మరాఠీ పదం అయి ఉంటుంది అని అనుకుంటే మాత్రం అది తప్పు. ఎందుకంటే మోరియాకి మరాఠీ పదమే కాకుండా వేరే అర్థం కూడా ఉంది. 14th century అంటే 14వ శతాబ్దంలో మోరియా గోస్వామి అనే పెద్ద వినాయక భక్తుడు ఉండేవారు. ఆయన కర్ణాటకలో పుట్టి పెరిగారు. ఆయనకి వినాయకుడు అంటే పిచ్చి భక్తి. ఆయన తర్వాత పూణేలో తపస్సు ఇంకా చాలా వినాయకుడు భక్తితో దేవుడి దర్శనాన్ని పొందారు. శ్రీ చింతామణి అనే ప్లేస్ లో ఆయన టెంపుల్ కట్టారు ఆయన కొడుకు. ఈయన ఇంకా చాలా ప్లేసెస్ లో ఇలానే భక్తి ఇంకా డివోషన్ తో తపస్సు చేశారు. అందుకే ఆయన తపస్సుకి సంతోషించి వినాయకుడు ఆయన కళల్లో కనిపించి నీకు ఏం కోరిక కావాలంటే కోరుకో అని అడిగారు. ఎప్పుడు నీ పేరు తీసుకున్న దేవా, నీ పేరుతో జనం నా పేరు కూడా తీసుకోవాలి, నీ పేరుని నా పేరుని జోడించి అని చెప్పి కోరుకున్నారు. అందుకే మోరియా గణపతి బప్ప మోరియాకి వచ్చింది అని అంటారు. మీరు ఎప్పుడు ఈ విషయం ఆలోచించుండరు.